ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 4,000 రూపాయలు చేసి పెన్షన్ లబ్ధిదారులకు 1వ తేదీన అందిస్తుంటే పెన్షన్దారుల కళ్లలో ఆనందం కనబడుతుందని 32వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రిక్కాలక్ష్మి పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున డివిజన్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు 4,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుల హయాంలో పేద ప్రజలకు మేలు కలిగే విధంగా 4,000 పెన్షన్ అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాకీ కోటిరెడ్డి, దారపు బాలారెడ్డి, గొర్రెల గోపి, ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్లు పాల్గొన్నారు. 32వ వార్డు మేము ఎన్టీఆర్ భరోసా ఉదయం 6 గంటల నుండి డోర్ టు డోర్ ఇస్తున్నామండి. ప్రతి ఒక్కరికి 4,000 అందజేస్తున్నాము. అందరూ కూడా చాలా సంతోషంగా తీసుకున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, కొండబాబు గారు ఆదేశం మేరకు మేమంతా కూడా తెల్లవారు ముందు వచ్చి కృషి చేసి అందరికి ప్రతి ఒక్కరికి మేము 4,000 అందజేస్తున్నాము. 4,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారండి. ఇదివరకు 3,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు లాస్ట్ టైంలోనేమో 3 నెలలకి 3,000 పెంచి 7,000 ఇచ్చారు. ఇప్పుడు 2వ నెల వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 4,000 1,000 రూపాయలు పెంచి ఒకసారి 1,000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రజల వద్దకే వచ్చి ప్రజలకే ఇస్తున్నామండి. మా దగ్గరికి వచ్చింది ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి మేము ఇచ్చిన అమౌంట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఇక్కడ నాయకత్వం కొండబాబు గారు కానీ ప్రతి ఒక్కరికి అందాలని చెప్పారు. చెప్పిన ప్రకారంగా మేము పొద్దులేసి అందరికీ సర్వీస్ చేస్తున్నాం సార్.